హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం మల్టీమీటర్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఇది DMM63 మోడల్ మల్టీమీటర్. ఈ మల్టీమీటర్ యూజ్ చేసి మనం ఏసీ వోల్టేజ్, DC వోల్టేజ్, రెసిస్టెన్స్, డయోడ్ టెస్ట్, ట్రాన్సిస్టర్ టెస్ట్, DC కరెంట్స్ని మెజర్ చేయొచ్చు. ఇవి రెండు మల్టీమీటర్ యొక్క ప్రోబ్స్. ఈ రెడ్ కలర్ది పాజిటివ్ ప్రోబ్, బ్లాక్ కలర్ది నెగిటివ్ ప్రోబ్. ఈ బ్లాక్ ప్రోబ్ని ఎప్పుడు కూడా మల్టీమీటర్కి ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఈ కామన్ అనే పోర్ట్లో కనెక్ట్ చేయాలి. ఈ రెడ్ ప్రోబ్ని మనం ఇక్కడ వోల్టేజ్, యాంపియర్, ఓమ్స్, డయోడ్ ఉంది కదా, ఈ పోర్ట్లో మనం ఎప్పుడు కనెక్ట్ చేయాలి. ఈ బ్లాక్ పోర్ట్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండాలి. మనం నార్మల్ వోల్టేజెస్, నార్మల్ లో కరెంట్స్ ఎటువంటి ఏమైనా చెక్ చేసినప్పుడు రెడ్ ప్రోబ్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. అది ఇన్ కేస్ మనం ఏదైనా హై యాంపియర్స్ లాంటి 10 యాంపియర్స్ ఉంటే హై యాంపియర్స్ ఏమైనా చెక్ చేస్తున్నప్పుడు ఈ రెడ్ పోర్ట్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఒక రొటేటరీ స్విచ్ అనమాట. దీంతో మనం దీన్ని రొటేట్ చేస్తూ మనం మల్టీమీటర్లో డిఫరెంట్ మోడ్స్లోకి సెట్ చేసుకోవాలన్నమాట మల్టీమీటర్ని. ఇక్కడ V సింబల్ నుంచి కింద స్ట్రైట్ లైన్ ఇచ్చాడు కదా, ఇది డైరెక్ట్ వోల్టేజ్ అనమాట. ఈ 1000 volts నుంచి 200 millivolts వరకు డైరెక్ట్ వోల్టేజ్ మోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓమ్స్ మోడ్. మనం ఈ ఓమ్స్ మోడ్లో 2 mega ohms నుంచి 200 milliohms వరకు మనం మెజర్ చేయొచ్చు ఈ మల్టీమీటర్లో. ఇది డయోడ్ మోడ్ ఆర్ బజర్ మోడ్. ఇందులో మనం డయోడ్ టెస్ట్ చేయొచ్చు, అలాగే ఏదైనా వైర్కి కంటిన్యూటీ టెస్ట్ కూడా చేయొచ్చు. ఇది HFE మోడ్. ఈ మోడ్లో పెట్టి మనం ఇక్కడ ట్రాన్సిస్టర్స్ని చెక్ చేయొచ్చు. NPN PNP యొక్క HFE వాల్యూస్ని మెజర్ చేయొచ్చు. ఏ సింబల్ ఉంది కదా, ఇది డైరెక్ట్ కరెంట్ మోడ్ యొక్క సింబల్. మనం ఈ మోడ్లో 200 milliamps నుంచి 10 amperes వరకు మెజర్ చేయొచ్చు. ఇప్పుడు మనం మల్టీమీటర్ యూజ్ చేసి కాంపోనెంట్స్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ DC వోల్టేజ్ ఎలా మెజర్ చేయాలో చూద్దాం. DC వోల్టేజ్ మెజర్ చేయడానికి మనం ఈ రొటేటర్ స్విచ్ని DC మోడ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం 200 milliamp వోల్టేజ్లో పెట్టాం. ఇది ఒక 9 volt బ్యాటరీ అనమాట. ఇప్పుడు దీన్ని ఈ రెడ్ పాజిటివ్, బ్లాక్ నెగిటివ్ కాబట్టి రెడ్ ప్రోబ్ని రెడ్ వైర్కి, బ్లాక్ ప్రోబ్ని బ్లాక్ వైర్కి పెట్టి చెక్ చేసాం అనుకోండి. ఇక్కడ 1 వస్తుంది. 1 అంటే ఇది దీంట్లో మెజర్ చేయలేం అనమాట. ఈ మోడ్లో ఈ వాల్యూని మెజర్ చేయలేం కాబట్టి కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసామంటే ఇప్పుడు కూడా 1 అనే వస్తుంది. 1 అంటే ఇన్ఫినిటీ, అంటే ఇందులో కూడా మనం ఈ వోల్టేజ్ని మెజర్ చేయలేం అనమాట. ఇది 9 volt బ్యాటరీ కాబట్టి మనం ఇప్పుడు 20 voltsలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా చూపిస్తుంది. చూసారు, ఇప్పుడు మనకి 9.35 volts వస్తుంది అనమాట ఈ బ్యాటరీ నుంచి. అలాగే ఇప్పుడు ఒక 1.5 volt బ్యాటరీ తీసుకుంటే దీని వోల్టేజ్ 1.5 to 2 volts ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని 2 voltsలో పెట్టుకున్నాం అనుకో, చెక్ చేయండి. ఇది 1.5 volt బ్యాటరీ కాబట్టి మనకి 2 voltsలో ఈజీగా చూపించండి. 1.4 volts వస్తుంది. ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్న బ్యాటరీస్కి మనం ఇలా డిఫరెంట్గా ఇంక్రీజ్ చేసుకుంటూ డిక్రీజ్ చేసుకుంటూ చెక్ చేయాలి. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ని చెక్ చేద్దాం. రెసిస్టెన్స్ని చెక్ చేయాలంటే ఇప్పుడు మనం మల్టీమీటర్ని రెసిస్టెన్స్ మోడ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక రెసిస్టర్, దీని యొక్క వాల్యూని మెజర్ చేసి ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ నేను రెసిస్టర్ని 200 ohmsలో ఫిక్స్ చేశాను. ఇప్పుడు చెక్ చూస్తే మనకి ఇక్కడ 1 చూపిస్తుంది. 1 అంటే ఇప్పుడు ఈ 200లో ఈ రెసిస్టర్ యొక్క వాల్యూని మనం మెజర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను 2Kలో పెట్టాను. 2Kలో పెడితే
కూడా మనం మెజర్ చేయలేం. ఇప్పుడు కూడా 1 అనే వస్తుంది, అంటే ఇది కూడా మెజర్ చేయలేం. ఇప్పుడు 20 కిలో పెడుతుంది, 20 కిలో పెడితే మనకి 9.65 వచ్చింది. ఇది ఒక 10K రెజిస్టర్. సో మనం 20 కిలో ఫిక్స్ పెట్టాం కాబట్టి మనకి కరెక్ట్గా వాల్యూ చూపించింది. అంటే ఇప్పుడు మనం 20 కిలో పెట్టినందుకు మనకి అప్ టు 20K వరకు మనకి వాల్యూస్ క్లియర్గా చూపించింది. అదే ఇంక్రీజ్ చేసిన వాల్యూ ఇప్పుడు 9.7 అని చూపిస్తుంది. అంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ కావాలి అంటే మనకి నియరర్గా ఉన్న వాల్యూ, ఇక్కడ నియరర్గా ఉండే వాల్యూస్కి మనం ఫిక్స్ చేసుకోవాలి. 20 కిలో పెడితే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది. అలా డిఫరెంట్ రెజిస్టర్స్కి అలా డిఫరెంట్ మోడ్స్లో మనం డిఫరెంట్ వాల్యూస్లో మనం పెట్టి చెక్ చేయాలి. ఇప్పుడు డయోడ్స్ వంటివి ఏమైనా చెక్ చేయాలి అంటే ఈ మోడ్లో ఫిక్స్ పెట్టుకోవాలి మనం. ఇది డయోడ్ మోడ్ ఆర్ బర్జర్ మోడ్. ఇప్పుడు మనం ఈ మోడ్లో పెడితే మనం డయోడ్స్ని చెక్ చేయొచ్చు, లేదా ఏదైనా వైర్స్కి వాటికి కంటిన్యూటీ ఉందో లేదో చెక్ చేయొచ్చు. ఇప్పుడు అలా చెక్ చేయొచ్చు. ఇది ఒక డయోడ్. ఈ డయోడ్లో ఈ సిల్వర్ లైన్ ఉంది కదా, ఇది అంటే నెగిటివ్ అన్నమాట. ఇప్పుడు ఈ నెగిటివ్ ప్రోబ్కి పాజిటివ్ ప్రోబ్కి ఫిక్స్ చేస్తే మనకి ఒక వాల్యూ వచ్చింది. ఈ డయోడ్కి 538 వాల్యూ వచ్చింది మనకి. అదే రివర్స్లో పెట్టామనుకోండి, డయోడ్ని రివర్స్లో కనెక్ట్ చేస్తే ఓపెన్ సర్క్యూట్ కాబట్టి మనకి ఇన్ఫినిటీ చూపిస్తుంది. అలాగే ఇన్కేస్ ఒక ఎల్ఈడీస్ కూడా టెస్ట్ చేయొచ్చు ఈ మోడ్లో పెట్టి. ఎల్ఈడి కూడా ఒక డయోడే కాబట్టి ఇప్పుడు మనం ఈ లాంగ్ టెర్మినల్ పాజిటివ్, ఎల్ఈడీలో లాంగ్ టెర్మినల్ పాజిటివ్, షార్ట్ టెర్మినల్ నెగిటివ్. లాంగ్ టెర్మినల్ పాజిటివ్కి షార్ట్ టెర్మినల్ నెగిటివ్కి పెట్టామంటే ఎల్ఈడి గ్లో అవుతుంది. సో మనం ఇలా పెట్టి మన ఎల్ఈడీస్ కూడా వర్క్ చేస్తున్నాయో లేదో చెక్ చేయొచ్చు. అంతేకాకుండా ఏదైనా ఒక వైర్కి అటు నుంచి ఇటు వరకు కంటిన్యూటీ ఉందో లేదో టెస్ట్ చేయాలి అంటే కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. ఒక వైర్ ఒక ఎండ్ ఒక ప్రోబు అనదర్ ప్రోబు పెడితే మనకి ఇలా సౌండ్ వస్తుంది, ఒక బీప్ సౌండ్ వస్తుంది అన్నమాట. బీప్ సౌండ్ వస్తుంది అంటే ఆ డయోడ్ ఈ వైర్ కంటిన్యూటీ ఉన్నట్టు. ఇన్ కేస్ ఎక్కడన్నా వైర్లో బ్రేక్ ఉంటే మనకి ఆ సౌండ్ రాదనమాట. ఇన్ కేసు మనం ఇది హెచ్ఎఫ్ఈ మోడ్. ఈ హెచ్ఎఫ్ఈ మోడ్లో పెట్టి మనం ఎన్పిఎన్ ఆర్ పిఎన్పి ట్రాన్సిస్టర్స్ని మనం చెక్ చేయొచ్చు అనమాట. వాటి హెచ్ఎఫ్ఈ వాల్యూస్ చెక్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం ట్రాన్సిస్టర్ ఏదో తెలియకపోయినా పెట్టి చెక్ చేయొచ్చు ఏ ట్రాన్సిస్టర్ ఏదో. ఇప్పుడు మనం కరెంట్ని మెజర్ చేద్దాం. కరెంట్ని మెజర్ చేయాలంటే మనం కరెంట్ని ఎప్పుడూ కూడా మనం సిరీస్లో మెజర్ చేయాలి. వోల్టేజ్ని ఏమో ప్యారలల్లో మెజర్ చేయాలి, కరెంట్ని సిరీస్లో మెజర్ చేయాలి. కరెంట్ని మెజర్ చేయడానికి మల్టీమీటర్లో ఇప్పుడు నేను 200 మిల్లీ యాంప్స్లో పెట్టాను. ఇప్పుడు ఇది ఒక డీసీ ఫ్యాన్. దీనికి ఈ సర్క్యూట్లో మనకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో చెక్ చేద్దాం. సేమ్ ఇప్పుడు పాజిటివ్ ప్రోబ్ని సిరీస్లో మనం మల్టీమీటర్ ఇప్పుడు మనం సిరీస్లో కనెక్ట్ చేద్దాం. మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే ఇది ఇప్పుడు 150 మిల్లీ యాంప్స్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇలా మనం కరెంట్ని మెజర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయాలంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 200 volts, ఇంకోటి 750 volts. మన హౌస్ హోల్డ్ వోల్టేజ్ని మెజర్ చేయాలి అంటే దీన్ని 750 voltsలో పెట్టాలి. ఎందుకంటే మన ఇంటికి వచ్చేది అరౌండ్ 230 to 240 volts ఉంటుంది. ఇన్ కేస్ 200లో కానీ పెట్టినా, వేరే మోడ్లో ఏదన్నా పెట్టినా మన మల్టీమీటరు డ్యామేజ్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు 750లో పెట్టి హౌస్ హోల్డ్ వోల్టేజెస్ని మెజర్ చేయాలి.